కొంతమంది అయినా పాయింట్అవుట్ చేసేది ఈ రకమైన క్యారెక్టర్స్ ఇట్లా ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఉన్న మనిషి కేవలం చంద్రబాబు మీద కోపంతో జగన్ కలిశాడు, జగన్తో వెళ్ళి చెప్తా, అది కూడా చెప్తా. ఆ ఒక్కటి మాత్రం చెప్తా జగన్ కలిశాడు అని అంటే రెండు విషయాలు. అంటే మీరు అంటే కాంగ్రెస్ లో రాజశేఖర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ లో చేరడాన్ని గెలవడాన్ని ఎవరు తప్పపట్ల, అది కూడా చెప్పొచ్చు. ఈ విషయంకి వచ్చేటప్పటికి నాకు మా అబ్బాయికి వచ్చేటప్పటికి అబ్బాయి పాలిటిక్స్లో ఎందుకంటే తల్లి తండ్రి ఉన్నారు కాబట్టి ఉండాలి అనేటటువంటిది. నాకు కాన్స్టిట్యున్సీ కూడా ఒక అటాచ్మెంట్ ఉంది, ప్రతి ఊరి నుంచి కూడా జనాలు ఉన్నారు, అందరూ కూడా సిస్టంలో ఉండాలి కదా అనేటటువంటిది ఒక వెలుబుస్తూ ఉండేవారు వెళ్ళినప్పుడల్లా. అబ్బాయికి ఉంది అని తెలిసిన తర్వాత ఒక తండ్రిగా నా బాధ్యత ఏంటంటే అబ్బాయి యొక్క భవిష్యత్తుకి ఏదైనా అవకాశం మన ద్వారా జరిగితే మనం చేయాలి. అబ్బాయి మళ్ళీ రేపు తర్వాత నాన్న చేయలేదు అని అనుకోకూడదు అని ఆ దృష్టిలో పెట్టుకుని ఆవిడ బీజేపీలో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళు గెలవాలో లేకపోతే సిస్టంలోకి రావాలో అని అంటే నాకు ఆప్షన్ లేదు. తెలుగుదేశానికేమో చంద్రబాబుతో నాకేం విభేదాలు గతంలో ఉన్నా ఇప్పుడేం మేము పెట్టుకోదలుచుకోలేదు. బట్ ఆయన అనేక సందర్భాల్లో ఆయన ఒప్పుకోలేదు. అది మీ ద్వారా కూడా తెలుసు, నీకు కూడా తెలుసు. ఇది చంద్రబాబు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మా కుటుంబం లేకపోతే తెలుగుదేశంలోకి రానియటం అనేది అతను ఒప్పుకోలేదు అనేది కూడా జరిగిపోయింది. ప్రాక్టికల్గా ఒప్పుకోలేదు. అప్పుడు అతని కోసం అని వాళ్ళు పిలిచినప్పుడు నేను ఆ పార్టీ అధికారంలోకి వస్తేనే నేను 6 నెలల ముందే చెప్పాను, 130 సీట్లు దాటుతాయి అని చెప్పి కూడా చెప్పాను నేను. అప్పుడు ఆ జనాలకు సంబంధించినటువంటి వాతావరణము అది చూసినప్పుడు అబ్బాయిని పంపించాల్సినప్పుడు అబ్బాయి నేను రానరా మీరు వెళ్ళండిరా అని చెప్పాను కూడా. వాళ్ళ ఆహ్వానం నేను ఎప్పుడు కూడా ఏ పార్టీలో కూడా వాళ్ళ ఆహ్వానం లేకుండా నేను వెళ్తానని చెప్పి నేను ఎక్కడ కూడా వెళ్ళలేదు. ఇంటి దగ్గర కూర్చుంటానన్నా కానీ ఆ రకంగా చేయలేదు. ఆ రోజు కాంగ్రెస్లోకి వెళ్ళినా రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళి నన్ను అక్కడ నీకేం కావాలంటే అది అని చెప్పడం. తర్వాత ఆవిడ విషయంలో కూడా అదే జరిగింది కానీ మేము వెళ్ళి అడగలేదు ఇప్పుడు కూడా. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత అది సిటిజన్షిప్, అమెరికన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ కాలేదు. ఆయన నేపథ్యంలో పోటీ చేయాల్సి వచ్చింది. అది వాళ్ళు అడిగితేనే. నేను అప్పుడు కూడా ఏం చెప్పాను, 1 సంవత్సరం తర్వాత నేను రిజైన్ చేసేస్తాను చెప్పాను. నేను రిజైన్ చేసేస్తాను, మళ్ళీ అబ్బాయిని తీసుకొస్తానని చెప్పాను. అబ్బాయిని మళ్ళీ బై ఎలక్షన్ చేసి నిలబెడదామని చెప్పాను. కాదు ఈసారికి ఉండాల్సిందే అని చెప్పి అన్నాడు. సరే, బై గాడ్స్ గ్రేస్ అది సుఖాంతమైందనే నేను భావిస్తాను. వాళ్ళ నన్ను ఎప్పుడు డబ్బులు పెట్టనటువంటి వాడిని డబ్బులు ఎప్పుడు ఎలక్షన్కి పెట్టినాడు. ఆ కాన్స్టిట్యూన్సీలో నేను ఓడిపోయాను కాదు, అది చాలా మంచి కాదు, అది దేవుడు నా వెనకమాల ఉండి ఇవాళ నేను అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి అనేది నాకు తెలుసు. అయినా కానీ అప్పుడు ఏం చెప్పామో తెలుసా మీకు, ఆవిడ రాజకీయం వదులుకోవాల్సి వచ్చేది. ఆవిడ యాక్చువల్గా మీకు వాళ్ళు చెప్తున్నారు రివ్యూలు, బయట చెప్పలేదు. అక్కడ ఆ పార్టీలోకి వెళ్ళిన రోజున ఆవిడ ఆ పార్టీకి రిజైన్ చేసేసి లెటర్ ఇచ్చేసేసింది బీజేపీకి. ఇచ్చేస్తే అమిత్ షా గారు మీరేమి దీన్ని రిజైన్ చేసిన చెప్పొద్దు, ఓకే చెప్పొద్దని చించేసేసి అబ్బాయి అక్కడ నిలబడితే మేము అభ్యంతరం చెప్పం అని చెప్పారు. ఇక్కడ కూడా అదే చెప్పాను నేను. ఆవిడ అక్కడ ఉంది కాబట్టి మరి అబ్బాయి అంటే ఆవిడ అక్కడ ఉంటే మాకేం ఇబ్బంది లేదు, మీరు విత్డ్రా చేయించవద్దు అని చెప్పిన తర్వాతే మేము నా బాధ్యతగా నేను చెప్పాల్సిన బాధ్యత ఇది జరిగింది. ఆ రకంగా అబ్బాయి కోసం అని చెప్పి నేను వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది. తర్వాత చరిత్ర తెలిసిందే ఇది జరిగింది. అంతేగాని ఒకళ్ళ మీద కోపంతో వెంజన్స్ అది కాదండి. పరిస్థితులు అట్లా వచ్చినాయి, బయట విశ్లేషించుకునే వాళ్ళు పరిపరి విధాలుగా విశ్లేషించుకుంటారు కదా.